హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ప్రోటీన్ రిచ్ పచ్చిశనగపప్పు వడలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అని చేసి చూపిస్తున్నానండి. నేను ఈ వడలు చేయడానికి 150 గ్రాములు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. దాంట్లో కావలసిన పదార్థాలు: ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, ఉంటే కొత్తిమీర కానీ ఉల్లికాడలు తరుగు కానీ. నేను ఇక్కడ ఉల్లికాడలు తరుగు తీసుకున్నానండి. మనం తినే కారానికి సరిపడగా అల్లం, పచ్చిమిర్చి, ఇవి నీట్గా కడిగి చక్కగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ముందుగా 3 గంటలు ముందుగా నానబెట్టిన శనగపప్పులో తగినంత ఉప్పు చేర్చి మిక్సీ పడతామండి. మిక్సీ పట్టిన తర్వాత కొందరు కావాలంటే ఉల్లికాడలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి గ్రైండ్ చేస్తారు. అది అంత మంచిగా అనిపించదు, పసరవాసన వస్తుంది. ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం వేస్తే సరిపోద్దండి. ఇప్పుడు మిక్సీ పడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసేసిన శనగపప్పు పేస్ట్ అండి. దీన్ని ఇప్పుడు ఈ ఉల్లి తరుగు, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి కదా, వీటిలో వేసి మిక్స్ చేసుకుంటాం. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, కరివేపాకు కలిపిన ఈ యొక్క శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసిన శనగపప్పులో పెద్ద నిమ్మకాయ సైజు ఉండగా తీసుకుంటామండి. తీసుకుని ఏదైనా పోలిథిన్ షీట్ పైన ఇలా లైట్గా వత్తాలి. కొందరు దీనికి శనగపప్పు కూడా అద్దుతారు, కానీ అది ఆయిల్లో విడిపోవడం అది జరుగుతుంది. నేనైతే మొత్తం గ్రైండ్ చేసేసుకుని వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేద్దాము. ఇట్లా ఆయిల్లో సన్నటి సెక పైన 2 పక్కల వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 పక్కల చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఉంటే ఎప్పుడు కూడా అవి ఓవర్గా మాడిపోవడం, ఎర్రబడి లోపల పచ్చిగా ఉండడం ఇటువంటిది జరగదు. ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఈ రోజుల్లో అందరూ ప్రోటీన్ అంటున్నారు కదా, పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట తిండ్లు తినే కంటే కూడా బయట వేరే వేరే సమోసాలు లాంటివి డీప్ ఫ్రైలు చేసిన పదార్థాలకి పైసలు ఇచ్చే కంటే పిల్లలకి ఇలాంటి అలవాట్లు చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు, మంచి గుడ్ హ్యాబిట్స్ వస్తాయి. తర్వాత వాళ్ళకి ప్రోటీన్ కూడా అందుతుంది. ఇది ఫ్రెండ్స్, మంచిగా వేగా ఇవి తీసేద్దాం. మళ్ళీ ఇంకొక వాయి వేద్దాం. చూడండి ఫుడీస్, మొత్తం ఈ మెజర్మెంట్ కప్పుకి నాకు 150 గ్రాములకి 10 పెద్ద సైజు వడలు 10 వచ్చాయండి. కొంచెం మీడియం సైజుగా చేస్తే డజన్ వస్తాయి, 12 వస్తాయి. ఈజీగా 4 సరిపోతాయండి. ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్నాక్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో, ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ రూపంలో పెట్టండి. దాంట్లోకి నేను ధనియా పౌడర్, కొత్తిమీర కారం, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లిపాయలు వేసి కొత్తిమీర కారం చేశాను. అది ఇంకొక వీడియోలో మీకు పెడతాను. ఇక్కడ సమయాభావం వల్ల ఓన్లీ ఈ స్నాక్ ఐటెం ఒకటే పెడుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ.